హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నేను వాక్యం చెప్తున్నా, సాతానుగాడు వచ్చాడు. వాక్యం చెప్తానే ఉన్నానా, నా అతడు ఏమంటున్నాడు తెలుసా? బ్రహ్మాండంగా చెప్తున్నా వాక్యం, నీకంటే బ్రహ్మాండంగా నేను చెప్తానన్నాడు. నిజమే, యేసు ప్రభువుకే వాడు రెఫరెన్సులు చెప్పి వాక్యం చెప్పాడు. వాడు తక్కువడు కాదు. పలానా కీర్తనలో పలానా దగ్గర ఇట్లా రాసి ఉంది గురించి అని చెప్పి యేసు ప్రభుకి చెప్పాడు. ఆడు పెద్ద ప్రసంగికుడు. నేను ప్రసంగం చేస్తే ఆడికేం భయం? పాట పాడాననుకో, పోజులుగా పాడాననుకో, ఓరి నీ పోజులు నాకు తెలుసులేరా, నేను మ్యూజికల్ డైరెక్టర్ని, నేను రెక్కలు ఎలా విప్పానంటే పిల్లలు గోవులు వాయించినట్టుగా వాయిస్తాను, ఆ రాగాలు ఆ ఆనందాలు అవి వేరురా, నీకేం తెలుసు, నేను అట్లా పాడుతాను అంటాడు వాడు. అందుకని నేనేం చేశానంటే, సరేరా నీకు పాటలు తెలుసు, ప్రసంగాలు తెలుసు, సరే నాతో మోకరించరా, అదొకటి నాకు తెలియదులే అంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శారదా కాలనీలో ఒక ఆయన వచ్చేవాడు. నేను ఉన్నానని తెలిస్తే ఫోన్ చేసి అలా వచ్చేవాడు. వస్తే నన్ను కూర్చొనియడు, నిలబడినాడు. ఇక వ్యవహారం చెబుతానే ఉంటాడు. చైన్ వ్యవహారం, మనం ఒకటి తర్వాత ఒకటి జోకులు చెప్పి వ్యవహారం చెబుతానే ఉంటాడు. ఒక రోజంతా నాకు వేస్ట్ అయిపోయింది. ఇంకోసారి ఎక్కడికో క్యాంప్ వెళ్ళి వచ్చా. ఆ రోజు నాకు బిజీ వర్క్, ఈయన వస్తే పనులు కావు, ఏదో చెప్తానే ఉంటాడు. అనో ఎక్కడ కోటాలో అంటాడు, మమ్మల్ని తీసుకెళ్ళంటాడు, ఎంతమంది వచ్చారంటాడు. ఇదే వ్యవహారం. చెడ్డ మాటలు కాదు కానీ మంచివే, కానీ ఎవరో మాట్లాడుతుంటాడు. దానికి ఒకటి. మూడోసారి నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నా, ఆయన వస్తాడు, నా టైం అంతా నాశనం అయిపోతుందండి ప్రభువా, ఏం చేయాలి అర్థం కాలేదంటే వచ్చా. వస్తే నాకంటే ముందు వచ్చి కూర్చో ఉన్నాడు, అరగంట ముందు వచ్చాను మీ కొరకని. సరే అని పలకరించి స్నానం చేసుకొని వచ్చి నేను సాప ఒకటి తీసుకొని కాస్త గదిలో పోయి ప్రార్థన చేసుకున్నావు రమ్మన్న, నాకు అర్జెంటు పని అన్నాడు. అర్థమైందండి, నాకు అర్జెంటు పనికి వెళ్ళాలన్నాడు. అర్జెంటు పని ఉంటే ఉందిలే, కొంచెం ప్రార్థన చేసుకున్నా ఒక గంట సేపు అన్న. కుదరదన్నా పోవాలన్నా, వాడి అర్జెంటు పని నేను చూసిపోతానని వచ్చాడు, వెళ్ళిపోయాడు. మరలా మధ్యాహ్నం వచ్చాడు, 2 గంటలకి. నేను మంచి బిజీలో ఉన్న, వర్క్ చేసుకుంటున్నా, మ్యాగజైన్ వర్క్. వచ్చాడు, అన్నా ప్రార్థన చేసుకునే పద అన్న, నాకు అర్జెంటు పని వెళ్ళిపోయాడు. మళ్ళీ చూశారండి, సాతాను సంబంధులు మనల్ని చూసి భయపడాలి అంటే మనం ఆధ్యాత్మికమైన స్థితిలో నిలిచి ఉండటం వాళ్ళు చూడాలా. వాళ్ళతో కూడా నువ్వు కూడా సరదాలు పడతావు, నవ్వుతా, ఈకలిస్తూ ఉన్నావు అనుకో, ఇక అయిపోయింది ఈ పరిస్థితి. మెరుపు వలె, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రకరకాల చెట్లు ఉంటాయండి, రకరకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మీదకి ఎక్కి చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, కోతి కొమ్మంచి ఆడుకునేవాళ్ళం, ఎగిరేవాళ్ళం, దూకేవాళ్ళం. అబ్బో చింత చిగురు తిని పళ్ళని పులిసిపోయాయి, బాగా ఆడుకునేవాళ్ళం. అదే సమయంలో ఈత చెట్టు ఎప్పుడు ఎక్కల, ఎందుకని దాని దగ్గర ఆడుకునేదానికి కుదరదు. గమనించండి, ఈత చెట్టు ఎక్కామనుకో, కోతి కమ్మచ్చిన జర 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 జారామనుకో, పొట్ట చీల్చుకోపోయి పేగులు బయటకు వస్తాయి. ఎక్కడైనా ఆడేవు కానీ ఈ ఈత చెట్టు దగ్గర పోయి ఆటలాడకో. ఆమె ఖర్జూరపు చెట్టు ఈత చెట్టు ఒకటిగానే ఉంటాయి, ఏం పెద్ద వ్యత్యాసమే ఉండవు. ఈ తాటి చెట్టు, ఈ కొబ్బరి చెట్టు, పోక చెట్టు, ఇవన్నీ ఒక ఫ్యామిలీ, ఒకే కుటుంబానికి చెందినవి. దీనికి కొమ్మలు లేవు.
ఇది ఆకాశాన్ని చూస్తూ ఉంటుంది. ఈ చెట్టు దగ్గరకు పోయి నీవు మాట్లాడేదానికి కుదరదు, ఎందుకంటే ఇది ఆకాశాన్ని చూస్తున్న చెట్టు. నీ వ్యక్తిగత జీవితంలో ఈ రోజున నీవు ఇటు చూస్తున్నావా, ఇటు చూస్తున్నావా, పక్క చూపులు చూస్తున్నావా, నేల చూపులు చూస్తున్నావా? నీ చూపు ఇటు ఉంది.